అన్న అందరికీ ఒక సాడ్ అంటే సాడ్ న్యూస్. మా వీడియోస్ లేట్ అవుతున్నాయి అంటే ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే ఒకరికి కాకపోతే ఒకరికి ఏదో ఒక సాడ్ న్యూస్ అవుతుంది. ఈ రోజు దినంలో డాన్సర్కి ఒక సాడ్ న్యూస్ అయింది. ఏమైందో తన మాటల్లోనే తెలుసుకుందాం. మెయిన్లీ ఏమైందంటే 15th ఆగస్ట్ రోజు మేము ఇట్లా చేద్దాం పిల్లల కోసం అని చెప్పి ఇట్లా అంతా రాత్రి ప్లాన్ చేసినాం. అయితే నాకు ఒక స్పీచ్ కూడా ఇచ్చిరు మా ఛానల్ తరఫుకి. ఇలా స్పీచ్ ఇట్లా అంతా నేర్చుకుంటున్నా. మెయిన్లీ నేను ఎప్పుడు జల్దీ లేవనో ఆ రినం జల్దీ లేచి స్పీచ్ ఇచ్చి నేర్చుకొని బనానాకి ఇట్లా అందరికి పంపంగానే మా మమ్మీ ఫోన్ చేసి ఇట్లా చిన్నమ్మకి బాగాలేదంట దా అని చెప్పి అప్పటికే మా చిన్నమ్మ చనిపోయింది. అయితే మా మమ్మీకి ఫోన్లో చెప్పలేరు హైబత్ అవుతుంది అని చెప్పి. అయితే మా మమ్మీకి ఫోన్ చేసి ఇట్లా చేస్తుంది అక్క చెల్లెరా అని చెప్పి పిలిచిరు పోయే వరకు. సో మా చిన్నమ్మ షాక్ అవుట్ అయితే చనిపోయింది. మెయిన్లీ చెప్పినాం కదా వాన టైంలో కొంచెం అయితే మా చిన్నమ్మ ఏంటంటే ఇట్లా పచ్చి బట్టల మీద వెండి మోటార్ బంద్ చేద్దామని చెప్పి పోయే వరకు మెయిన్లీ మా చిన్నమ్మకి షాక్ అవుట్ అయితే మా చిన్నమ్మ చనిపోయింది. చాలా అంటే చాలా బాధ. మంచిగా అవుతున్నప్పుడు ఇదేందని చెప్పి ఇద్దరు చిన్న పిల్లలు మా చిన్నమ్మకి. ఒక ఆయన 2 years బాబు, ఇంకొక ఆయన ఇప్పుడు 7th ఆయన బర్త్డే 1 yearది. సో దేవుడికి ఇట్లా తీసుకొని వెళ్ళిపోయాడు మా చిన్నమ్మని. అందుకని మీకు చెప్తాను ఇట్లా మోటార్లు గీటర్లు ఇట్లా వేసేటప్పుడు ఉంటే జర చూసుకొని చేయండి. మా ఇంట్లోనే అయింది ఇన్సిడెంట్. సొంతం మా అమ్మ వాళ్ళ చెల్లెనే చనిపోయింది. జర ఎందుకంటే అందుకని ఇట్లా లేట్ అయిపోయినాయి వీడియోస్. ఏం చెప్పలేకపోతున్నాయి. అందుకని చెప్పి ఈ రోజు రికవర్ అయ్యి ఇట్లా వచ్చిన. గాయ్స్ ప్లీజ్, వానలు పడుతున్నాయి కదా, కొంచెం పట్టుకునే ముందు ఏదైనా తుడుచుకోనన్నా చెయ్యి. కానీ మీకు మొన్న కూడా చెప్పినాం వానలు పడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అది అని చెప్పి. సో ప్లీజ్ కొంచెం మీ పైన మీరు కేర్ తీసుకొని మీరు కొంచెం కేర్ తీసుకున్నారు అనుకో అది మీకే మంచిది. సో నమ్మకపోతే ఇగో స్టేటస్ కూడా పెట్టినాడు డాన్సర్. మా చిన్నమ్మ మస్తు ప్రాణం చేస్తా అన్న చింటూ అని చెప్పి. ఇక మా చిన్నమ్మ లేకుండా అయిపోయిందన్న అట్లా అని చెప్పేసి మేము అందరం అడిగి పోయినాం. అట్లా అని చెప్పేసి వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి. అందుకోసమే మీ కరెంట్ షాక్ ఏమైనా ఇట్లా ప్రాబ్లం అనిపిస్తుంది అంటే కాల్ చేసి చెప్పండి నా డిపార్ట్మెంట్కి. అట్లనే వదిలేయకుండా నా ప్రాణాలకే ప్రమాదం. నేను ఏం చెప్పలేకపోతున్నానా. అంతా మమ్మీ వాళ్ళ చెల్లాన ఇట్లా అయిపోయిందన్న మాకే. నేను అందరికి ఇంత మంచిగా సేఫ్టీ ఉండటం అని చెప్పేటానికి నాకే వాళ్ళ దినం ఇట్లా అయిపోయిందన్న. Good morning, respected subscribers, parents, and my dear friends. Today we have gathered to celebrate the 15th of August, our Independence Day. On this day in 1947, India became free from British rule. Many brave freedom fighters like Mahatma Gandhi, Jawaharlal Nehru, Subhash Chandra Bose, and Bhagat Singh sacrificed their lives from our country's freedom. Independence Day remained used to be proud of the national to respect the freedom. It's our duty. Work hard, study well, become responsible citizens so they can make our country even stronger. Let us promise always love and respect our country. Jai Hind. Conversation go you are slightly longer version of the practical questions film and inspiring for the school stages. Thank you. Jai Hind. आज हम लोग यहाँ इत्या हुए 15 अगस्त हमारा इंडिपेंडेंस डे मनाने के लिए. इसी दिन 1947 में इंडिया को ब्रिटिश लोगों से आज़ादी मिलती. बहुत सारे हमारे वीर फ्रीडम फाइटर्स जैसे महात्मा गांधी, जवाहरलाल नेहरू, सुभाष चंद्र बोस और भगवत सिंह अपने जान दे दिए देश के लिए, आज़ादी के लिए. इंडिपेंडेंस डे हमें याद दिलाती है कि हम अपने मुल्क पर फख्र करें और अपनी आज़ादी की इज्जत करें. हमारा फर्ज है कि हम अच्छे से पढ़ाई करें, मेहनत करें और अच्छे सिटीजन में बने ताकि हमारा देश और भी मजबूत बने. चलो हम सब वादा करें कि हम अपने देश की हमेशा मजबूत और इज्जत करेंगे. जय हिंद. దూరం జరుగురు ఏంది దూరం జరుగు ఊపిరి ఆడతలే. మీరు ఏంది ఇట్లా మీదకి అరే ఐజాక్ భాయ్ నువ్వెందుకు వచ్చినావు? మమ్మీ ఎవడు వైజాగ్ అయ్యా మళ్ళీ మీరు వైజాగ్ నిమజ్జనం చేయాల్సి వస్తుంది. మీ ఐజాక్ భాయ్ పెడతానే లేరు మొత్తం
రామ్నగర్ లో మొత్తం గణేశుడు చేస్తారు, మీరు ఇంకా పెడతలేరు, ప్లానింగ్ చేస్తారు. అరే అవ్వబా గణేశుడు అంటే ప్లానింగ్ ఉంటది, అన్ని ఉంటాయి. లోపల పెడతాం, బయట పెడతాం. పెద్ద చేద్దాం అనుకుంటున్నామా? పందిరి గిందిరి గురించి మాట్లాడుతున్నాం. నువ్వేంద్రా వైజాగ్ అంటున్నావు? అరే రే వైజాగ్ బాయ్ నువ్వు ఇట్లా వచ్చుడు గలత్ బా ముందే మొత్తం మా మమ్మీ నాన్నకి స్కూల్ కూడా పోతలేదు నేను. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో అరే భయా నువ్వు స్కూల్ కి ఓ మంచి చదువు. అరే అరవాకు పేరుందని చెప్పి ఏమో మాట్లాడతలే ఐజాక్ భాయ్. నేను స్కూల్ బట్టలన్నా పడితే లేవారా? నువ్వు స్కూల్ పోతున్నా అంటున్నావు. గణేశుడు అన్నావు, గణేశుడు గురించి అన్నాడు ఏమైందనా బయట వైజాగ్ ఐజాక్ భాయ్ అంతా తప్పు. ఐజాక్ భాయ్ ఏం ఐజాక్ భాయ్ ఇట్లా చేస్తున్నావు నువ్వు? మాట్లాడు. గణేష్ పెడతాం. డాన్సర్ షీట్ ఎందుకు అట్లా దూరం జరుగురు భయ? మీరు దూరం జరుగురు. దూరం జరిగి మాట్లాడరా? ఏం భయ ఇట్లా ఉండి పని భయపెట్టిపోయానికి వస్తే ఎట్లా భయ? గ్రౌండ్ కాడికి తప్పు ప్లానింగ్స్ అవుతున్నాయి భయ. పూణే నుంచి ధూల్పేట నుంచి చాలా చేసినాం మేము. చెప్పాను ఎప్పుడు పడతారు? ఎప్పుడు రివర్స్? 27th పెడతాం. సరే పెట్టు. అరే ఆగుండ్రా బై, నేను మాట్లాడతా, మీరు ఓన్లీ బాబుబా నువ్వు వీళ్ళందరినీ ఎందుకు తీసుకొని వస్తావు? భయం పెడుతున్నావు. ఎన్ని పెట్లు పెడుతున్నావు నువ్వు? అవు గణేశుడు మేము పెడతాం, నేను ఒక్కరితో మాట్లాడతాం. వీళ్ళందరినీ తీసుకొని వచ్చి భయపెట్టకు భయ. పట్టుకోవచ్చు హుషారు చేస్తున్నావు. మీరు పెడతానే లేరు. మేము పెడతాం బా గణేశుడు, మేము పెట్టడానికనే. సరే ఎన్ని ఫీట్లు పెడతారు బా? అయ్యో అవన్నీ చెప్తే రివీల్ అయిపోతుంది అన్న. ఇవన్నీ పెడితే ఐజాక్ భాయ్ అర్థమైందా? రివీల్ అవుతుంది అని చెప్పి మేము ఊరికి చెప్తాం. మళ్ళీ వచ్చిరు బా, మళ్ళీ వచ్చిరు. అరే ఫోన్ రారా మీరు? ఐజాక్ ఏమైంది చెప్పు? నేను పరిశాన్ అయింది చెప్పు. పెడతానే లేరు, మేము కూడా వస్తాం. మళ్ళా అరే పెడతాం, అన్నదానం బి చేస్తాం. ఆడ వచ్చి గట్టిగా తినిపి ఓను. మా టీం అంతా మొత్తం దమ్ దమ్ చేస్తుంది భయ. అవే పెడదామని అంటున్నా. నువ్వు మీరా పెడదాం, అట్లేం లేదు. మా టీం మొత్తం వస్తారు చూడడానికి. ఇట్లా నువ్వు తీసుకొని వచ్చి పరిశాన్ చేయక ఐజాక్ భాయ్ మెయిన్ చేసేది మీ చిన్నపిల్లలకి ఫస్ట్ టైం అన్ని ఉన్నాయి, మీకు గేమ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్నదానం ఉంది, మీకు ఉట్టు గిట్టు మధ్యాహ్నం బ్యాగ్ ఇట్లా ఇచ్చి నువ్వు భయపెడితే ఎట్లనే ఐజాక్ భాయ్ ఒక మాట. ఎంతసేపు చేస్తారు? లేవు సార్, జర మన 40 feet గణేష్ కదా వచ్చేటప్పుడు జర వర్షాలు అయిపోయింది ఐజాక్ భాయ్. నీకు స్కూల్ బట్టలు డైరెక్ట్ ఫోన్ బి చేసేసి నాకు ఫోన్ చేస్తావు, నువ్వు ఫోన్ చేయకుండా అందరినీ ఇంట్లోనే ఉంటావా? బయటికి బి రావు ఎక్కువ. ఈరోజు మాకు భయం అవుతుంది. ఎవరు? వాళ్ళన్నారు అరే మళ్ళీ పోరలకు నువ్వు చెప్పుకోవాలిరా ఐజాక్ భాయ్ ని వాళ్ళందరూ దమ్ దమ్ చేస్తూ నువ్వు వస్తేనే అవుతుంది అని చెప్పి ఐజాక్ భాయ్ పట్టుకొచ్చేసి ఇంకొకసారి వస్తే మనం ఏదో ఒకటి చెప్పి పంపిస్తున్నాం కదా. డాన్ అని మాకు తెలిసే రామ్నార్ ఇదంతా తెలుసు. నువ్వు ఏడుంటావో తెలుసు, అందరికి తెలుసు. మళ్ళీ ఎట్లా నుంచి చూడు, మళ్ళీ ఎట్లా. అరే ఐజాక్ భాయ్ చేతుడే జరుపుతున్నాడు ఇక్కడ. చేతులు కూడా చేతులు కూడా ఒక్కొక్కటి ఎట్లుంటే కాలు గణేశుని చేతులు గణేశం మన ఆగమన్ డేట్ అవన్నీ మేము రిలీజ్ చేద్దాం. 2 రోజులు 2 రోజుల పని అయిపోయినాక మేమే ఆగమన్ అనేది డిసైడ్ చేద్దామని ఆగిన మళ్ళీ అర్థమైందా? ఐజాక్ భాయ్ నాకు చాలా క్లోజ్. ఐజాక్ భాయ్ నీకు ఏమున్నా నేను వాట్సాప్ లో ఇట్సాప్లో చెప్తాను. ఎక్కడ పబ్లిక్ నేర్చుకుని రాకే అంతా డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీ పోలీస్ సార్ వాళ్ళకి ఇట్లా మళ్ళీ మన అవుతుందా అని పరిశాన్ ఉంటుంది. ఏమున్నా నేను ఆన్సర్ ఇస్తాను, ఆన్సర్ చెప్తా. ఇట్లా పబ్లిక్ నేర్చుకొచ్చి నువ్వు భయ పెడితే మనం అన్ని బంద్ చేస్తాను. ఐజాక్ భాయ్ అరే మీ పొరలు అందరినీ విలువ ఇట్లా వీళ్ళు అందరికి ఇప్పుడు ఇట్లా రారి మా గణేశుడు పెడుతున్నాం రా, పెద్దది పెడుతున్నాం చెప్పినామా. చాలా భారీ పెద్దది రాది. చెప్పురా అరే
ఇగో మీరు అందరు ఐజాక్ భయం బోల్ ఇట్లా వచ్చి పరిశాన్ చేయకూర్రా భయ్. మేము చేసేదే మీకోసం. మీకు చాలా అంటే చాలా ఉన్నాయి, బుక్స్ గిఫ్ట్స్ అన్ని ఉన్నాయి. బ్యాగ్ సాగురా ఒక నిమిషం టైమింగ్ చెప్తు నేను. బుక్స్ గిక్స్ మీకు ప్రతి ఒక్కటి ఉన్నాయి రా భయ్. 40 ఫీట్స్ వినాయకుడు పూణేకెళ్ళి వచ్చేటప్పుడు ఊకే రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయి దేనికైనా పోతున్నాం. అన్నీ మీకు అప్డేట్ ఇస్తాం. మీరు ఇప్పుడు ఎట్లా వచ్చిరో అట్లా గణేష్ పెట్టినా కూడా మీ అందరు ఉండాలా. స్పెషల్లీ మీకోసం ముట్టు గిట్ట అన్ని కొట్టి అన్ని పర్మిషన్లు ఉన్నాయిరా. మీరు ఇట్లా వచ్చి ఊకే దమ్ దమ్ చేయకూరి సన్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో అందరూ మా డేట్ గురించి అందరు ఎదురు చూస్తారు. వినాయకుడు వీళ్ళు ఎప్పుడు తెస్తారు, ఏం చేస్తారు, అసలు వీళ్ళు ఏం చేస్తుర్రా లేదా, ఆగమన్ ఎప్పుడు, అసలు వీళ్ళు రాన్నారులాగా అనిపిస్తలేరు, అందరు వచ్చి అడిగిపోతున్నారు, మరి ఏం తెలియదు చెప్పేసి నేను కూడా ఒకటి చెప్పాలి. రామ్నగర్లో అందరు అన్న వాళ్ళది ఆగమాన్లు అయితేనే ఉన్నాయి, మాది అవుతుంది అని చెప్పి అడుగుతారు. మేము ఆగమాన్ ఎప్పుడు డిసైడ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఫస్ట్ ఇలా మనకి పందిర్ రావాలి. పందిర్ పడ్డాక మనం చేద్దామని చెప్పి ఆగినాం. ఎందుకంటే ఇక్కడ పందిర్ పడితేనే మన గణేశుడు లోపలికి వస్తాయని డిసైడ్ అయినాక మనం ఆగమాన్ డేట్ కానీ అన్ని డేట్లు కానీ ఫిక్స్ చేద్దామని చెప్పి మేము అనుకుంటున్నాం. సో మేమైతే గణేశుడు పెడుతున్నాం. నో కాంప్రమైజ్. ఈ విషయంలో అయితే కాంప్రమైజ్ కావాల్సిన విషయమే లేదు. మేమైతే గణేశుడు పక్కా కూర్చోబెడుతున్నాం ఈసారి. సో పిల్లలు కూడా వచ్చి అందరు దమ్ దమ్ చేస్తారు అన్న. అందరు కర్రపు చేసిరు, మీరు చేస్తలేరు. నువ్వు డాన్సర్ బాయ్ అలా పెడుతురా, చాప బాయ్ ఇట్లా అంతా అలా పెడుతురు. అసలు ఏందన్నా మీరు? ఇంకా గేమ్స్ ఉన్నాయి. అందరూ వాళ్ళ కోసమే డిసైడ్ చేసి మేము డేట్ ఎప్పుడో మీకు చెప్తాం అందరికి. కానీ ఒక మాట చెప్తా, రోజు మధ్యాహ్నం కాగానే అన్ని కాగానే పోరలు అందరు జమ అయిపోతారు మా గణేశుడి కోసం. మెయిన్ థింగ్ చూడండి ఎంతమంది జమ అయిపోతారో. ప్లీజ్ అలా జర మంచిగా ఉండురా అన్న. ఇంట్లోనే వానలు పడుతున్నాయి, బయటికి రాకూరు మా కోసం. ఇట్లా మేము చేసే ప్రోగ్రామ్ మేము చేస్తాం 100% మాది మేము ఇస్తాం. జర ఇంట్లోనే ఉండి కొంచెం సేఫ్గా ఉండండి, ఎందుకంటే జ్వరాలు కూడా వస్తాయి.